కార్తీక మాసంలో మనం ఆచరించే భగినీ హస్త భోజనం అనే వేడుక గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపావళి అమావాస్య అయిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక శుద్ధ విదయనాడు సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం తింటారు. దీనినే భగినీ హస్త భోజనం అంటారు. భగిని అంటే సోదరి అని అర్థం. మహారాష్ట్ర వారు ఈ పండుగను భయ్యాదూజ్ అని, నేపాల్లో భాయీ టీకా అని, పంజాబ్ ప్రాంతంలో టిక్కా అని పిలుస్తారు. ఈ పండుగ జరుపుకోవటానికి మూల కథ ఒకటి ప్రచారంలో ఉంది. సూర్య భగవానుని కుమారుడు యమధర్మరాజు, కుమార్తె యమున. యమున తన అన్నగారైన యమధర్మరాజును తన ఇంటికి భోజనానికి రమ్మనమని ఆహ్వానిస్తుంది. విధి నిర్వహణలో తీరిక లేకపోవడం వల్ల చెల్లెలి ఆహ్వానాన్ని యముడు మన్నించలేకపోతాడు. ఎన్నో రోజులు గడిచాయి. ఒకరోజు శివభక్తుడైన మార్కండేయుడి ప్రాణాలను హస్తగతం చేసుకోవడానికి యముడు పాశాలతో బయలుదేరతాడు. అప్పుడు బాలభక్తుడైన మార్కండేయుడు శివుని శరణు వేడుకుంటాడు. శివుడు త్రిశూలంతో యముని వెంట పడడంతో యముడు తన చెల్లెలి ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు తన కోరిక మన్నించేడన్న ఆనందంతో పిండి వంటలు చేసి విందు భోజనం వడ్డిస్తుంది చెల్లెలు యమున. భోజనం చేస్తున్న వారిని సంహరించకూడదని శివుడు వెనక్కి వెళ్ళిపోతాడు. అలా చెల్లెలి కారణంగా యముడు రక్షింపబడతాడు. చెల్లెలు చేసిన అతిథి మర్యాదలకు ముగ్ధుడైన యముడు చెల్లెల్ని వరం కోరుకోమంటాడు. ఏ సోదరుడు కార్తీక శుద్ధ విదయనాడు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేస్తాడో అతనికి అపమృత్యు దోషం ఉండకూడదని యమున వరం కోరుకుంటుంది. ఈ వరాన్ని యముడు అనుగ్రహిస్తాడు. దీనితో పాటు ఏ సోదరి ఈ రోజున సోదరుడికి తన చేతితో మృష్టాన్న భోజనం వడ్డిస్తుందో ఆమె చిరకాలం సౌభాగ్యవతిగా జీవిస్తుందని యముడు మరొక వరం కూడా ఇస్తాడు. ఆనాటి నుంచి కార్తీక శుద్ధ విదయనాడు భగినీ హస్తభోజనం జరుపుకునే సంప్రదాయం మనకు ఏర్పడింది. ఈ కార్తీక శుద్ధ విదియను యమద్వితీయ, పుష్పద్వితీయ, కాంతి ద్వితీయ, భాయిదూజ్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. సోదరులు లేనివారు చంద్రుని సోదరుడుగా భావించి చంద్రుడికి ఆర్ఘ్య ప్రదానం చేసి హారతులు ఇస్తారు.